నిమిషం బా ఓకే మీరు సెటిల్ అవుతే స్టార్ట్ ఫస్ట్ మాట్లాడా చెప్పేసి అందరికీ నమస్కారం అండి. వాళ్ళ ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు గత 5 ఏళ్ళ నుంచి నాకు వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడతాను, నిజంగా ఎంత కష్టపడతాను మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వాళ్ళు వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్లీ నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా, నాకు అప్పుడే అనిపించింది. నాకు చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను, వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను నేను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసేవాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లో తీసుకొచ్చావు నువ్వు. ఎప్పుడు అదే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని, ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా భరిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి భవిష్యత్తులో అల్లు అర్జున్ రాజకీయాల్లో సార్ 1 minute సార్, ఆల్ నేషనల్ మీడియా ఓన్లీ సార్, ప్లీజ్ ప్లీజ్ బ్రదర్. సార్ ప్లీజ్. Very responsible day. Frame bana bas. I know it's quite hard. Let's put that day. आगे आ जा. Future for next. आगे आना तू. Please cast your vote. What is the message to youth sir? Ramesh. చంద్ర ఏం చంద్ర ఆర్టీసీ కాలనీ. ఓకే చంద్ర డౌన్ చేయి చంద్ర. ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇవి. అందరు కోరుకుంటుంది ఒకటే, దేశంలో ఈనాడు ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికి ఉన్న ఆయుధం ఓటు. ఓటును సద్వినియోగపరిచి ఈ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య అలాగే ప్రతినిధి సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అతి పవిత్రమైన సాధనం ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే, ఈ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటే లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. వాళ్ళు చాలామంది కుర్రాళ్ళకి
ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓటు వేసి హక్కు వచ్చింది. సో ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, భావితరాల భవిత కోసం నేను కోరుకునేది ఒకటి, అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం. సో అందువల్ల ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తారు జనంలో ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. గెలుస్తారు. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు, రెండోసారి కంటే ఈసారి ఇంకో మూడోసారి ఇంకెక్కువ ఇస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత నాయకులు మన న్యాయం చేస్తారు, వాళ్ళు అందిస్తారు నమ్మకం ఉంటుంది నాయకులకి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడి జరుగు కాక మీరంతా ఉన్నారు బా పక్కన నువ్వు రంజిత్ ఫాలో కరీ कभी हाँ कोई बात नहीं. క్షమించాలి కొంచెం